కేంద్ర మంత్రి అమిత్ షా గారి తల నరికేయాలంటూ ఒక ఎంపీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతున్నాయి. సో అసలుకి ఆ ఎంపీ ఎవరు, ఎందుకు ఇలా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పండి. హలో సార్. హలో. ఏంటి సార్ అమిత్ షా గారి మీద ఇలాంటి కామెంట్స్ అసలుకి ఎందుకని ఇట్లా చేయాల్సి వచ్చింది అసలు ఆ ఎంపీకి? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కేంద్రంలో కీలకమైనటువంటి లీడరు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తర్వాత అత్యంత పవర్ఫుల్ లీడరు అమిత్ షా గారు. భారతీయ జనతా పార్టీలో కూడా అధ్యక్షులు ఉన్నప్పటికీ లేదా ఇతర కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ కూడా నెంబర్ 2 ప్లేస్లో కనిపించేది అమిత్ షా గారు. సార్ ప్రైమ్ మినిస్టర్గా కూడా ఆయన అవే ఛాన్సులు కూడా ఎక్కువ ఉండే అన్నట్లుగా కూడా డిస్కస్ చేస్తారు. అది కూడా ఈ మధ్యకాలంలో చర్చలకు వచ్చింది. అంత పవర్ఫుల్ లీడర్కి సంబంధించి తల నరికేసి తీసుకురావాలి, తల నరికేయండి అని చెప్పి మహువా అనేటువంటి ఒక ఎంపీ, లేడీ ఎంపీ, మహువా మైత్రి ఆమె పేరు. మహువా మైత్రి ఆవిడ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎంపీ. పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎంపీ మహువా మైత్రి. ఆవిడ పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఒక మీటింగ్లో ఈ మాట అన్నారు, ఆయన తల నరికి తీసుకురావాలి, తల నరికేయాలి అసలు అని. ఏ సందర్భంలో ఎందుకు అన్నారని అంటే, ఈ వలసలు భారతదేశంలోకి అనేక మంది వలసలు వస్తున్నారు, ఈ వలస సరిహద్దులు దాటి బంగ్లాదేశీలు వస్తున్నారు, దీనికి కారణం అమిత్ షానే, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షానే అని చెప్పి ఆవిడ మాట్లాడుతూ, ఒకవైపు బంగ్లాదేశీలు, రోహింగ్యాలు వీళ్ళందరూ వస్తూ ఉన్నారు, సరిహద్దులు దాటేసి భారతదేశంలోకి అడుగు పెడుతున్నారు. అక్కడ పశ్చిమ బెంగాల్ బోర్డరు, ఈ పశ్చిమ బెంగాల్ బోర్డర్ని దాటి వస్తున్నారంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినట్టు అంశం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భద్రత అదంతా కూడా సరిహద్దులు దాటి రావటం అంటే అది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అది దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక మంది రోహింగ్యాలు ఎంటర్ అవుతున్నారు, ఆ బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా వస్తున్నారు అనేది వినిపిస్తుంది. యాక్చువల్గా పౌరసత్వం విషయంలో కూడా ఒకే దేశం ఒకే పౌరసత్వం అనేది బీజేపీ నినాదం. ఆ విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి బాగా వైరం ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే పశ్చిమ బెంగాల్. అంటే ఎన్డీఏతర పరిపాలన అక్కడ జరుగుతుంది, ఎన్డీఏతర పాలిత రాష్ట్రం అది. మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు మమతా బెనర్జీ. సో ఆవిడ నరేంద్ర మోడీ గారిని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ ఉంటారు. పైగా అక్కడ బలమైన ప్రతిపక్షంగా బీజేపీ ఉంది. ఇలాంటి క్రమంలో అనేక అంశాలు చూసాం అక్కడ మనం. ఇప్పుడు అక్కడ ఒకేసారి 25,000 మంది ఉపాధ్యాయుల్ని తీసిపారేశారు. ఎందుకంటే అక్కడ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పి. అలాగే ఆ మధ్య ఒక మెడికల్ కాలేజీలో ఒక స్టూడెంట్ మీద రేప్ చేసి మర్డర్ చేశారు. ఆ కేసు పెద్ద ఎత్తున దుమారం రేగింది. దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పరస్పరం విమర్శలు చేసుకోవటం మనం విన్నాం, చూసాం. ఇప్పుడు తాజాగా చొరబాట్లు, భారతదేశంలోకి చొరబడుతున్నారు. ఈ చొరబాట్లకు కారణం కేంద్ర హోంశాఖ వైఫల్యమే అనేది జనరల్గా రాష్ట్ర ప్రభుత్వం అంటే తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ పరస్పరం విమర్శించుకుంటూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రీసెంట్గా జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఈ చొరబాట్ల గురించి మాట్లాడారు. బంగ్లాదేశీలు వస్తున్నారు అని. యాక్చువల్గా బంగ్లాదేశీలు ఎందుకు వస్తున్నారంటే బోర్డర్స్ కరెక్ట్గా ఉంటే కనుక బంగ్లాదేశీలు రారు. గతంలో కూడా శరణార్థులుగా అనేక మంది బంగ్లాదేశీలు భారతదేశంలోకి వచ్చి శరణార్థులుగా వచ్చారు. ఇప్పుడు కూడా వస్తూ ఉన్నారు. దానికి కారణం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వమేనో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. అందుకే ఆవిడ అమిత్ షా తల నరకాలి ఈ మాట అంటున్నాడు. కాబట్టి అమిత్ షా తల నరికితే ఈ సరిహద్దుల్లో చొరబాట్లు ఆగిపోవు అని చెప్పి ఆవిడ ఫెరోషియస్గా మాట్లాడారు. మహువా మైత్రి అనే ఆవిడ ఎంపీ. కానీ ఆ విధంగా మాట్లాడటం అనేది ఒక రకంగా చట్ట విరుద్ధం.
దీనికి అమిత్ షా గారి నుంచి ఎలాంటి రిప్లై వచ్చింది సార్? ఇప్పటి వరకు అమిత్ షా గారి నుంచి అయితే ఎలాంటి రియాక్షన్ అయితే లేదు. బీజేపీ వాళ్ళు అయితే లీడర్స్ విమర్శిస్తున్నారు. బహుశా నేను అనుకోవటం ఆవిడ మీద దేశద్రోహం కేసు పెట్టినా ఆశ్చర్యపోవసం లేదు. ఓకే. ఎందుకంటే గతంలో నరేంద్ర మోడీ గారిని విమర్శించినప్పుడు కూడా రాహుల్ గాంధీ గారి మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఇప్పుడు అమిత్ షా గారు కేంద్రంలో అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నారు. ఆయన తలని నరికి తెమ్మన్నారని అంటే, నరకండి అంటే అది చిన్న విషయం కాదు. ఇంకో రకంగా విమర్శించవచ్చు, ఆరోపణలు చేయొచ్చు. కానీ తల నరకండి, తల నరికేసేయాలి అనేటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో, ఆమె లేడీ ఎంపీ అయినప్పటికీ కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే కనుక మిగతా వాళ్ళు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. జనరల్గా బీజేపీ వాళ్ళు కూడా గాంధీ కాదు గాడ్సే దేశభక్తుడు అంటుంటారు, గాడ్సేని వెనుకేసుకొని వస్తుంటారు. సో ఇలాంటి అన్నప్పుడు కూడా అనేకమంది బీజేపీ వాళ్ళు కూడా వివాదాస్పదమైన అంశాలని తెర మీదకి తీసుకొచ్చారు. చాలా సందర్భాల్లో గాంధీని కాల్ చేసేటువంటి గన్తో కాల్ చేసేటువంటి కొన్ని పోస్టర్లు అప్పట్లో బీజేపీ ఎంపీలు కొంతమంది లేడీ ఎంపీలే, బీజేపీ సంబంధించిన లేడీ ఎంపీలే ఇలాంటివన్నీ వచ్చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు అమిత్ షా గారిని కేంద్ర హోంశాఖ మంత్రిని ఈ విధంగా అన్నారు అని అంటే అది సీరియస్గా తీసుకుంటారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది. ఓకే. పైగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ ప్రజెంట్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు ఇద్దరు, అటు రాధాకృష్ణన్ గారు, ఇటు సుభాష్ రెడ్డి గారు. ఇప్పుడు తృణమూల కాంగ్రెస్ సపోర్ట్ ఎటు చేస్తుంది అనేది ఒకటి. ఇక్కడ ఇప్పుడు మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాగ బీఆర్ఎస్ పార్టీ ఎవరు సపోర్ట్ చేస్తుంది అనేది అర్థమైపోయింది. బేషరతు మద్దతుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించేసింది. బీఆర్ఎస్ ఏమో మాకు యూరియా ఎవరిస్తే వాళ్ళకి మా మద్దతు అంటుంది. యూరియా ఎవరిస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, అంతే కదా. కేంద్ర ప్రభుత్వం యూరియా ఇస్తుంది కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల దృష్ట్యా ఆ విధంగా చెప్తున్నారని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి పార్టీల గురించి తెలుస్తుంది. అంటే బీజేపీకి కాంగ్రెస్కి సమదూరంలో ఉండేటువంటి పార్టీలు ఈ రెండు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాయి ఆ పార్టీలు. ఇండైరెక్ట్గా బీజేపీ తోటి ఉంటాయి. అక్కడ తృణమూల కాంగ్రెస్ పరిస్థితి అలా కాదు. ఖచ్చితంగా బీజేపీకి కాంగ్రెస్కి దూరంగా సమదూరంగా పాటిస్తూ ఉన్నటువంటి పార్టీ అది. ఇప్పుడు ఆప్ కానీ తృణమూల కాంగ్రెస్ కానీ తర్వాత ఈ ప్రధానమైనటువంటి పార్టీలు ఇవి సమదూరాన్ని పాటిస్తుంటాయి. ఇవి రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎటు సపోర్ట్ చేస్తాయి అనేది కొంత డోల్ డ్రమ్స్లో ఉంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు టీఎంసీ ఎంపీ అమిత్ షా గారిని టార్గెట్ చేసే విధంగా మాట్లాడారని అంటే నిజంగానే సరిహద్దుల్లో బలహీనంగా ఉందా భారతదేశం? అంటే భారత భద్రతకు సంబంధించినటువంటి ఇష్యూ ఇది. భారతదేశానికి సంబంధించినటువంటి నిఘాకు సంబంధించిన ఇష్యూ. ఇప్పుడు పెహల్గాం దాడి జరిగినప్పుడు కూడా అక్కడ జరిగింది కేవలం కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల అని చెప్పేసి ఇండి కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలు అనేక సందర్భాల్లో విమర్శలు చేశారు. అసలు ఇంటెలిజెన్స్ ఎప్పుడో చెప్పింది, అయినా కానీ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని చెప్పి అనేక విమర్శలు చేశారు పెహల్గాం దాడి జరిగినప్పుడు కూడా. అలాగే నరేంద్ర మోడీ గారికి తెలిసే జరిగిందని చెప్పి కొన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్లమెంటు వేదిక పార్లమెంటు బయట కూడా విమర్శలు చేశారు. ఇప్పుడు అలాంటి విమర్శ ఇది. ఓకే. అయితే ఇప్పుడు తల నరికేసేయండి అని చెప్పేసి అంటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అది చిన్న విషయం కాదు. బహుశా ఆమె మీద దేశద్రోహం కేసు పెట్టేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ పెట్టకపోతే కనుక ఇదే తరహాలో అనేక మంది విమర్శిస్తే అప్పుడు టోటల్గా దేశం యొక్క భద్రత మీదనే అనుమానం కలిగే అవకాశం ఉంది. ఓకే. సో కాబట్టి ఇది బంగ్లాదేశీలు చొరబాట్లు ఆపలేకపోతున్నారు అనేది ఒక పెద్ద ఇష్యూ. దీని మీద ఏం చేసినటువంటి కామెంట్ ఇంకా అంతర్గతమైనటువంటి భద్రతని కొంత దెబ్బతీసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకుంటే కనుక దేశద్రోహం కేసు పెట్టినా ఆశ్చర్యపోవసరం లేదు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.